ఆయన్ని ఏలూరు నాటుకోళ్ళ సంతకైతే వెళ్తున్నామండి. అక్కడ నాటుకోళ్ళు అనేది వేసవి ఆఫర్లు అని చెప్పి చాలా అంటే చాలా తక్కువ ధరల్లో ఇస్తున్నారు. ఇక్కడ నాటుకోళ్ళు కోడి పుంజు కానీ కోడి పెట్ట కానీ చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నారు. మీకు కూడా ఈ నాటుకోళ్ళు కావాలంటే కనుక ఏలూరు పాత బస్ స్టాండ్ నుంచి చందన బ్రదర్స్ ఉన్న నాటుకోళ్ళ సంతకైతే వచ్చినట్లయితే చాలా అంటే చాలా తక్కువ ధరలో ఈ నాటుకోళ్ళు అనేది తీసుకోవచ్చు. ఈ వారం అయితే నాటుకోళ్ళు చాలా మంచి నాటుకోళ్ళు అయితే వచ్చినాయండి. ఇక్కడ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నారు. ఒక్కసారి ఈ నాటుకోళ్ళు ఎలా ఉన్నాయి, ఏంటి రేట్లు ఎలా ఉన్నాయో సార్ చూసేద్దాం. ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చేప్పటికి 4,500 చెప్పారండి. 4,000 అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. కోడి అయితే చాలా వెయిట్ ఉందండి, మంచి హైట్ ఉంది. ఇక్కడ మంచి అగ్రెసివ్ కూడా ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ వారం నాటుకోళ్ళు అయితే ఎక్కువగా వచ్చినాయి. కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ చాలా క్రౌడ్ కూడా ఉందండి. మీకు నాటుకోళ్ళు ఈ కోడి పుంజులు కానీ కోడి పెట్టలు కానీ ఇక్కడ కావాలంటే కనుక మార్కెట్కి వచ్చి తీసుకున్నట్టయితే చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు కూడా ఇస్తున్నారు. చూడండి, ఇక్కడ కనపడే కోడి పెట్టలు అయితే జత వచ్చేపాటికి 2,500 చెప్తున్నారండి. 2,000కి అయితే ఫైనల్ ఇచ్చేస్తున్నాడు. కోడిపెట్టలు అయితే మీకు ఒక్కొక్క కోడిపెట్ట అయితే కేజీన్నర అలా ఉంటుందండి. చాలా రీజనబుల్ రేట్లు అయితే చెప్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ బాబాయ్ గారి దగ్గర అయితే 2 కోడి పుంజులు ఉన్నాయండి. 3,000 అయితే చెప్తున్నాడు. 2,600కి అయితే ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు. చూడండి, చాలా బాగున్నాయండి. కోడి పుంజులు అయితే చాలా బాగున్నాయి. ఫిక్స్డ్ రేట్లు అయితే కాదండి, వచ్చి బేరమాడుకోవచ్చు. మన రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. ఎక్కువగా వచ్చినాయండి. ఈ వారం అయితే చాలా ఎక్కువగా వచ్చినాయి. కోడి పెట్టలు కానీ కోడి పుంజులు కానీ చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తున్నారు. రేటు 3200. 4,000 అమ్మన్నా, 3,000 అడిగాడు. 3200 అమ్మన్నాడు. 35 నుంచి పట్టుకెళ్ళిపోమన్నా. గురిగారు చూడండి, ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చేప్పటికి మీకు 3,000 చెప్తున్నాడు అంటే 2,500కి అయితే ఇచ్చేస్తున్నాడు. చూడండి, కోడి అయితే నెంబర్ 1గా ఉందండి. మంచి హైట్ ఉంది. వెయిట్ కూడా మీకు 2 కేజీల పైన ఉంటుందండి. మీకు ఇక్కడ రేట్లు అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే చెప్తున్నారు. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి పుంజులు. ఇక్కడ కనపడే 2 కోడి పుంజులు వచ్చేప్పటికి 2,000 చెప్పానండి. 2,000 అయితే ఇచ్చేస్తున్నారు. మీకు వెయిట్ వచ్చేప్పటికి 2 కేజీల లోపు అయితే ఒక్కొక్క కోడి పుంజు అయితే ఉంటుందండి. రేట్ అయితే చాలా రీజనబుల్గా చెప్పారు. చూడండి, ఇక్కడ కనపడే కోడిపెట్ట అయితే మీకు 2,000 చెప్పారంటే 1,500 అలా ఇచ్చేస్తున్నారు. 2 కేజీల పైన ఉంటుందండి.
కోడి అయితే నెంబర్ 1గా ఉంది, మంచి హెల్తీగా ఉంది. ఇక్కడ చాలా ఉన్నాయండి కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ. చూడండి ఇక్కడ కనపడే కోడిపుంజు కూడా మీకు రేట్ అయితే మీకు చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. ఈ కోడిపుంజు వచ్చేప్పుడు 2000 చెప్పాడండి, 1500కి అయితే ఇచ్చేస్తా అన్నాడు. ఫైనల్ రేట్ అని చెప్పి అన్నాడు. చూడండి ఇంకా తెల్ల కోడిపుంజు కూడా ఉందండి, అది కూడా మీకు 3500 చెప్పాడండి, 3000కి అయితే ఇచ్చేస్తా అన్నాడు. చూడండి మంచి వెయిట్ ఉంది కోడిపుంజు, మంచి అగ్రెసివ్గా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి కోడిపుంజు అయితే. చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయండి ఈ వారం, మాత్రం చాలా ఎక్కువగా ఉంది. క్రౌడ్ కూడా ఎక్కువగా ఉందన్నమాట, జనాలు కూడా బాగున్నారు. రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. వేసవి ఆఫర్ చూడండి, ఇక్కడ వరుసగా చూడండి ఒకే బండి మీద 3 కోడిపుంజులు ఉన్నాయి. చూడండి రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అయితే చెప్తున్నారు. చూడండి ఎటు చూసిన కోడిపుంజులే, ఎటు చూసిన కోడిపెట్టలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఈ వారం మాత్రం. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. ఈ రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారు. ఇక్కడ కనపడే కోడిపుంజు వచ్చి 2000 చెప్పారండి బాబాయ్. ఫైనల్ అయితే మీకు 1500 ఇచ్చేస్తున్నాడు. కోడిపుంజు అయితే చూడండి చాలా బాగుంది. ఇది కానీ మనం ఇంటికాడ శ్రద్ధగా పెంచుకుంటే కనుక సంక్రాంతికి మంచి యాక్టివ్ అయిన కోడిపుంజు అయితే వస్తుంది. ఫైటింగ్ స్టైల్ అయితే చాలా బాగున్నాయి కోడిపుంజుకి, మంచి అగ్రెసివ్గా ఉంది. దీని కానీ ఇంటికాడ పెంచుకుంటే మాత్రం నెంబర్ 1 కోడిపుంజు అయితే అవుద్దండి. చూడండి మార్కెట్లో బాతులు కూడా అమ్ముతున్నారండి. బాతులు రేట్లు వచ్చేపాటికి జత వచ్చి 500 చెప్తున్నారండి. ఫైనల్ అయితే మీకు 450, 400 అలా ఇచ్చేస్తారండి. రేట్ అయితే చాలా రీజనబుల్ అండి. ఒక్కొక్క బాత్ వచ్చేపాటికి 1.5 నుంచి 2 కేజీల దాకా ఉంటుందండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి ఈ బాతులు. ఎందుకంటే ఇక్కడ బాతులు అనేది ఎక్కువగా సేల్ అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువగా మార్కెట్లో నాటుకోళ్ళు పుంజులతో కోడిపుంజులు కోడిపెట్టలతో పాటు బాతులు కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఈ వారం అయితే ఎక్కువగా వెరైటీ కోడిపుంజులు కూడా వచ్చినాయండి. ఈ గిరిరాజ కోళ్ళు కూడా వచ్చినాయి ఈ వారం. చాలా బాగున్నాయండి కోడిపుంజులు కూడా. చూడండి ఇవి కూడా రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. అసలే వేడిగా ఉన్నాం, మళ్ళీ వేడి చూడండి ఇక్కడ బుట్టల్లో కనపడుతున్నాయి కదా, బుట్టల్లో ఈ కోడిపెట్టలో చూడండి కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ ఇలా బుట్టల్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి ఇక్కడ ఇళ్ళకాడ సొంతగా పెంచుకున్న కోళ్ళేనండి ఇవన్నీ. చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తారు, మంచి హెల్తీగా ఉంటాయి కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ. వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ధరలు అయితే మనకి వీళ్ళు సేల్ అయితే చేస్తూ ఉంటారు. వీళ్ళు వేసవికాల ఆఫర్లు కూడా పెట్టారండి. వేసవికాల ఆఫర్లు ఏంటంటే మీకు చాలా అంటే చాలా 2 కోళ్ళు కొన్న వాళ్ళకి చాలా తక్కువ ధరలో ఇస్తున్నారు.
ఇదిగో నువ్వు మళ్ళీ అన్ని ఇంకా తక్కువ మార్కెట్ ఇంకా తక్కువ ఉంది బేరం ఆడుకుని ఉంటారా పెద్ద ఆయన ఏదో బాబు ఇచ్చి 200 చెప్పాడు 700 చూడండి ఇక్కడ బుట్టలో కోడి పెట్టనైతే తీశారండి. ఈ కోడి పెట్ట అయితే ఒరిజినల్ నాటు కోడి పెట్టలే అమ్ముతారు వీళ్ళు. ఎక్కువగా ఏంటంటే రేట్లు అయితే చాలా తక్కువ రేట్లు అయితే అమ్ముతూ ఉంటారు. ఈ రీజనబుల్ రేట్లు అండి. కోడి పెట్ట కూడా మీకు 1500 నుంచి 1000 రూపాయలు అలా తక్కువ రేట్లు అయితే అమ్ముతారు. కోడి పుంజులు కూడా అంతేనండి, చాలా తక్కువ ధరలు అయితే అమ్ముతారు. కోడి పుంజులు అయితే మీకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ ఉంటాయి అన్నమాట. 1000, 1500, 2000, 3500, 4000 అలా రేట్లు అయితే చాలా రీజనబుల్గానే ఉంటాయి. మార్కెట్లో ఎక్కడ చూసుకున్నా కంపేర్ చేసుకున్నా వీళ్ళ దగ్గర అయితే చాలా అంటే చాలా తక్కువ ధరల్లో ఇస్తూ ఉంటారు. రేట్లు అయితే చాలా రీజనబుల్. ఎందుకంటే వీళ్ళు సొంతగా వీళ్ళు పెంచి అమ్ముతూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గర అయితే చాలా తక్కువ ధరలు అయితే ఈ కోళ్ళు అనేది దొరుకుతూ ఉంటాయండి. చూడండి ఇక్కడ బుట్టల్లో తెచ్చుకొని అమ్ముతారండి. వాళ్ళ ఇళ్ళ దగ్గర ఏంటంటే సొంతగా పెంచుకున్న కోడిపుంజులు, కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ ఇలా బుట్టల్లో తెచ్చుకుని ఇక్కడ బల్ల మీద పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. చాలా అంటే చాలా రీజనబుల్ రేట్లు అండి. వీళ్ళు అమ్మేది అయితే ఎక్కువగా అమ్మరు, చాలా తక్కువ మార్జిన్ అయితే తీసుకుని అమ్ముతూ ఉంటారు. నాటు కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ మీకు నచ్చినట్టయితే మన ఏలూరు పాత బస్ స్టాండ్ నుంచి చందనా బ్రదర్స్ బ్యాక్ సైడ్ ఉన్న నాటుకోళ్ళ సంతకైతే వచ్చి మీరు తీసుకోవచ్చండి. ఇక్కడైతే చాలా రీజనబుల్ రేట్లు అయితే ఇస్తారు, చాలా తక్కువ ధరలు ఇస్తారు. మంచి మంచి కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ దొరుకుతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబర్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబర్ చేసుకోండి. మాకు మరింత సపోర్ట్ని ఇచ్చిన వారు అవుతారు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. Thank you for watching VV Kumar Vlogs 5.